హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ వీడియోలో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని ఎన్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. జనరల్గా మనం ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఏదైనా అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా విధాలుగా కూడా గ్లౌస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక గ్లౌస్ అనేవి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో వేస్ట్ అని పక్కన పెట్టేసే ప్లాస్టిక్ కవర్స్తోనే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కింద పార్ట్ని అండ్ పైన మనం పట్టుకుంటాం కదా, ఆ 2 పార్ట్స్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ముడత రాకుండా 2 సైడ్స్ ఈక్వల్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పెన్ ఆర్ మార్కర్ని తీసుకొని మీ హ్యాండ్ సైజ్ పెన్తో మార్క్ చేసుకోవాలి. కొంచెం కరెక్ట్గా ఫింగర్కి దగ్గరగా కాకుండా కొంచెం పెద్దగా మార్క్ చేసుకోండి. తర్వాత ఒక నైఫ్ని హీట్ చేసుకుంటూ కట్ చేసేసారంటే కట్ అయిపోతుంది. అండ్ ఆ హీట్కి ప్లాస్టిక్ కూడా అటాచ్ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్గా మనం ఎన్ని గ్లౌజెస్ అయినా నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి. మనం మనీ పెట్టి గ్లౌజ్ అనేవి కొనాల్సిన అవసరం కూడా లేదు. ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు సెకండ్ టిప్ కూడా ఏంటో చూసేద్దాం రండి. ఇలా గ్లౌజ్ అనేవి ప్లాస్టిక్ కవర్తో రెడీ చేసుకోవచ్చు అని ప్రీవియస్ టిప్లో చూపించాను కదా, అలా ఆ గ్లౌజ్ని తీసుకొని ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్రషెస్ అనేవి కంపల్సరీగా పెట్టుకుంటాం కదా, హడావిడిగా బ్యాగ్లో పడేసి మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కటి వెతుక్కుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఇలా బ్రషెస్ని గ్లౌజ్లో ఒక్కో దాంట్లో ఒక్కో బ్రష్ పెట్టుకొని నీట్గా అరేంజ్ చేసుకునేసి రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసేసుకోవడమే. అన్ని బ్రష్లు ఒక్క దగ్గరే ఉంటాయి, వెతుక్కునే పని లేకుండా అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఈ టిప్ ట్రావెలింగ్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. కిచెన్లో మనం ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం అన్ని స్టీల్ బాక్స్లోనే పెట్టుకుంటూ ఉంటాం కదా, కొన్ని వరకే ప్లాస్టిక్ కవర్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా కిచెన్లో ఉండే వస్తువులు క్లీన్ చేసే పని పెట్టుకున్నప్పుడు ఒక దాంట్లో నుంచి వేరే దాంట్లోకి మార్చుకొని క్లీన్ చేసేసి మళ్ళీ వాటిల్లో సర్దుకుంటూ ఉంటాం కదా. ఇలా చేసే ప్రాసెస్లో కొన్ని మెత్తబడిపోతుంటాయి ఆర్ మనకి ఇంకొంచెం ఎక్కువ సామాన్లు అనేవి పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని అందులో మనకు కావాల్సిన ఐటమ్ని ఏదైనా వేసేసి ఇలా వేస్ట్ వాటర్ బాటిల్ క్యాప్ని కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటే గాలి పోకుండా ఉంటాయి. అండ్ మనం బాక్సెస్లోకి తిరిగి మన ఐటమ్స్ని వేసుకునేటప్పుడు కింద పడకుండా నీట్గా వేసేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. నార్మల్గా ఒక్కొక్కసారి మనకి గాజులు అనేవి టైట్ అయిపోతూ ఉంటాయి కదా, అలా టైట్ అయినప్పుడు మనం ఏం చేస్తుంటాము, సోప్తో ఎక్కించుకుంటూ ఉంటాము. అలా సోప్తో ఎక్కించుకునే అంత పాసిబిలిటీ లేకుండా ఉండేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ని మన హ్యాండ్కి వేసేసుకొని బ్యాంగిల్స్ని వేసేసుకోవడమే. ఈ ప్లాస్టిక్ కవర్కి ఉండే స్మూత్నెస్ వలన మన బ్యాంగిల్స్ అనేవి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతాయి. మీ దగ్గర సోప్తో ఎక్కించుకునే అంత పాసిబిలిటీ లేకుండా ఉండేటప్పుడు డెఫినెట్గా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం మన డైలీ లైఫ్లో చీపురు కట్టని అనేది ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటాం కదా. ఇలా మనం డైలీ చీపురు కట్టని యూజ్ చేయడం వలన అందులో ఉండే పుల్లలు ఒకదాని తర్వాత ఒకటి ఊడిపోతూ ఉంటాయి. ఇలా చీపురు పుల్లలు ఊడకుండా ఎక్కువ రోజులు రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని మొత్తంగా చుట్టుకునేసి ఐరన్ బాక్స్ని కొంచెంగా హీట్ చేసుకుంటూ ప్లాస్టిక్ కవర్ చుట్టూ పెట్టేసుకోవడమే. ఆ హీట్ వలన ప్లాస్టిక్ కవర్ అనేది గట్టిగా ముడుచుకొని ఆ చీపురు కట్టకి టైట్నెస్ అనేది ఇస్తుంది. ఇలా చేసుకోవడం వలన చీపురు కట్టకి ఉన్న చీపురు పుల్లలు అంత ఈజీగా పోకుండా చీపురు కట్ట అనేది మనకి ఇంకా కొన్ని ఎక్కువ రోజులు వస్తుంది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి.
ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఎప్పుడైనా మనం కాఫీ పౌడర్ అనేది ఎక్కువ అమౌంట్లో తెచ్చుకొని ఇలా బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం గాలి పోయినా సరే కాఫీ పౌడర్ అనేది గెడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ని ఒక చిన్న షేప్లో కట్ చేసుకొని ఆ కాఫీ పౌడర్ బాక్స్ పైన వేసి మూత పెట్టేసుకోవడమే. ఇలా చేయడం వలన మూత అనేది టైట్గా పడి గాలి లోపలికి అస్సలు పోకుండా కాఫీ పౌడర్ అనేది ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది. అండ్ ఈ టిప్ ఇంకొక దానికి కూడా యూజ్ అవుతుందండి. మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేయాలి అనుకున్నప్పుడు, కర్రీస్ ఏమైనా తీసుకోపోవాలి అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. కర్రీస్ కూడా ఒలకకుండా ఉంటాయి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. కొంతమంది ఇళ్లల్లో ఛార్జర్ పెట్టుకునేదానికి ఫోన్ స్టాండ్స్ అనేవి ఉండవు కదా, అప్పుడు స్విచ్ బోర్డు మీదే ఫోన్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు కాల్స్ వచ్చినప్పుడు ఫోన్స్ అనేవి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అలా కాకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు జస్ట్ ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని ఛార్జర్ కన్నా ముందు పెట్టుకొని ఛార్జింగ్ పెట్టేసుకోవడమే. ఆ ఫోన్ని కవర్లో వేసేయడమే. ఫోన్ పడిపోతుంది అనే భయం లేకుండా హ్యాపీగా ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఈ చిన్న టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. మీలో ఎవరికైనా ఈ టిప్ తెలుసేమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కామన్గా ఉండేది ఫోన్సే కదా, అండ్ ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో మనకంత ఐడియా ఉండదు కాబట్టి అలాంటప్పుడు మీ ఫోన్ని సేఫ్టీగా ఉంచుకోవడానికి జస్ట్ ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని ఫోన్ని దానిలో పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసి టైట్ చేసారంటే మీ ఫోన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుందనే టెన్షన్ లేకుండా ఈ టిప్ ఫాలో అయ్యారంటే మీ ఫోన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ మనం ఆపరేట్ చేసుకునే దానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ మ్యాక్సిమం అందరికీ తెలుసని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్ యూజ్ అవుతుందని చేస్తున్నాను. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి. మనం మన డైలీ లైఫ్లో దువ్వెన అనేది యూజ్ చేస్తూనే ఉంటాం కదా. ఒక్కొక్కరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సపరేట్గా దువ్వెనలను పెట్టుకుంటూ ఉంటారు. బికాస్ డాండ్రఫ్ వల్ల కావచ్చు ఆర్ ఏదైనా స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వస్తుందని ఒకరు యూజ్ చేసిన దాన్ని ఇంకొకరు యూజ్ చేయకుండా సపరేట్గా వాడుకుంటూ ఉంటారు కదా. బట్ మనం ఎప్పుడైనా ఫంక్షన్కి ఆర్ పార్టీకి వెళ్ళినప్పుడు అన్ని కోమ్స్ అనేవి క్యారీ చేయలేం కదా. అలాంటప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ ఒక పాలిథిన్ కవర్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా దువ్వెనకి అటాచ్ చేసుకొని దువ్వుకుంటే వేరే ఎవరైనా యూజ్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ కానీ డాండ్రఫ్ కానీ మన హెయిర్కి అందుకోకుండా ఉంటుంది. ఇలా హెయిర్ని దువ్వుకునేసాక దువ్వెనకి వచ్చిన హెయిర్ని ఇలా కవర్లోనే చుట్టి పడేయడమే. ఈ టిప్ అనేది ఫంక్షన్స్ అలా వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి. నార్మల్గా మనం డైలీ చీపురు కట్టతో ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఏదైనా డస్ట్ ఉంటే పోతూ ఉంటుంది. బట్ ఎక్కువ అక్కడక్కడ హెయిర్ అనేది పడిపోతూ ఉంటుంది కదా ఇళ్ళల్లో. ఆ హెయిర్ అనేది మనం చిమ్మినప్పుడు చీపురు కట్టకి అంటుకొని అంత ఈజీగా అయితే రాదు. ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని చీపురు కట్టకున్న ఫ్రంట్ సైడ్ పాలిథిన్ కవర్ని వేసుకొని ముడేసుకోవడమే. ఇలా పెట్టి చిమ్ముకోవడం వలన డస్ట్ పార్టికల్స్ కూడా పోతాయి అండ్ హెయిర్ కూడా మన చీపురు కట్టకి అంటుకోకుండా ఈజీగా అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇల్లు కూడా చాలా నీట్గా ఉండి చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా కనపడకుండా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఫైనల్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఇంట్లో మనం నార్మల్గా చిమ్ముకుంటూ ఉంటాము, మాప్ కూడా పెట్టుకుంటూ ఉంటాము. బట్ కొన్ని ప్లేసెస్ అనేవి ఉంటాయి కదా చిమ్మడానికి అండ్ మాప్ పెట్టడానికి కూడా వీలు ఉండదు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఒక కవర్ని తీసుకొని సిజర్తో కొంచెం పీసెస్గా కట్ చేసుకొని ఒక కెరటని తీసుకొని రబ్బర్ బ్యాండ్తో అటాచ్ చేసుకోవడమే. ఇలా చేసుకున్నాక కొంచెం వాటర్ని అందులో స్ప్రింకిల్ చేసి ఎక్కడైతే మనం చిమ్ముకోవడానికి ఆర్ మాప్ పెట్టడానికి కష్టమైన ప్లేస్ని ఇలా చేసుకుంటే చాలు, ఈజీగా క్లీన్ అయిపోతుంది డస్ట్ అనేది. క్లాత్లో కూడా మనం ఇలా క్లీన్ చేయొచ్చు. బట్ క్లాత్ యూజ్ చేస్తే మనం మళ్ళీ వాష్ చేసుకోవాలి.
అదే కవర్తో అయితే చేసేసి అయిపోయాక పడేసుకోవచ్చు, వాష్ చేసే పని కూడా ఉండదు. ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చిందని అర్థం కదా. సో వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. డెఫినెట్గా వీటిలో ఏదో ఒక టిప్ అనేది యూజ్ అయితే అవుతుంది. అండ్ మీ ఏ టిప్ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.